అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పెన్షనర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మే 1 నుండి అమలు. మే నుండి కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 మంది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల 1 తారీఖు నుండి వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ జూన్ నుండి అందజేస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. వచ్చే నెల తొలి వారంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం దాదాపు కొత్తగా 1,00,000 పెన్షన్లకు ఆమోదం తెలిపింది. సర్ఫ్ అధికారుల నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల 1 తారీఖు నుండే వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లుగా చెప్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ జూన్ నుండి అందజేస్తారు. కాగా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితానైతే సిద్ధం చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే కనుక పెన్షన్ మంజూరు సమయంలో కూడా అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి. ఒక్కోదానికి 30,000 వరకు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది. స్పౌజ్ పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నారు. అర్హులు ఎవరైనా ఉంటే ఈ నెల 30లోపు వివరాలు సమర్పిస్తే మే 1వ తేదీనే పింఛన్ డబ్బులు అందుకోవచ్చు. ఆ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ 1వ తేదీ నుంచి చెల్లించడం జరుగుతుంది. కాగా తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు 35 కోట్ల రూపాయలు దాటి అదనపు భారం అయితే పడనుందని చెప్తున్నారు. ఈ రోజు నుంచే దరఖాస్తులు అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉండేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టింది. 6 నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది. ఇక జూలై నెల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలాగైతే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కూడా నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనుంది. అనంతరం ప్రభుత్వం దీనికి నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో అనేక కారణాలతో పెన్షన్లు నిలిచిపోయిన వారందరికీ ఉపశమనం దక్కనుంది. సో మే నెల 1 వారంలో అయితే కనుక అన్ని రకాల పెన్షన్ దరఖాస్తులు కూడా స్వీకరించబోతున్నారు. ముందుగా అయితే భర్త చనిపోయిన వితంతువులందరికీ కూడా మే నెల 1 నుంచే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ 30వ తారీఖులోకి అప్లై చేసుకుంటే మే 1వ తేదీ నుంచే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్త పెన్షన్లకు అయితే కనుక మే 1 వారంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే జూన్ 1 నుంచి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు.